ఈ కథ ఒక గురువు ఇచ్చిన నమ్మకం గురించి, ఆ నమ్మకాన్ని నమ్మి ముందుకు నడిచిన ఒక విద్యార్థి గురించి. ఒకరోజు గెలుస్తామని కాదు, గెలవాలి అని ఫిక్స్ అయిన గీతం యూనివర్సిటీ బెంగళూరులో ఉన్న ఒక విద్యార్థి కథ. ఎస్, అందరి లైఫ్లో ఒక స్టోరీ ఉంటుంది. సక్సెస్ కోసం కష్టపడే స్టోరీ. నా కాలేజ్ లైఫ్లో ఒక డివైన్ టర్నింగ్ పాయింట్. మరి అదేంటో తెలియాలంటే స్టోరీ చూడాల్సిందే కదా మరి. అరే కార్తిక్, మేడం వస్తుంది, తొందరగా రారా. Getting to the topic, what is database management system? So let's discuss what is data. Can anyone of you tell me what is data? Data is So data is a collection of raw facts and figures. Karthik, ఈ సెమిస్టర్ నువ్వు ఫెయిల్ అయ్యావంటే అవుట్. ఎందుకు వస్తాడేందో వీడు కాలేజ్కి. Okay guys, we are done for the day. Thank you. Okay. Thank you. कार्तिक, थोड़ा जल्दी जल्दी करो, कस्टमर ज़्यादा वेट कर रहा है. आपको कॉलेज को जोड़े नहीं, फर्स्ट हमको जोड़े. जल्दी जल्दी करो, अभी इतना लेट काम कर रहे हो आप. ఎందుకురా కార్తిక్ ఇవన్నీ? హలో, ఎక్కడున్నావురా? ఇక్కడ మమ్మీ, లైబ్రరీలో ఉన్నా. రే, మెడికల్ షాప్ వచ్చానురా. డబ్బులు అవసరం ఉంది. డబ్బులు లేరా నాన్న? మంత్ సాలరీ ఇంకా పర్లేదు. కానీ సర్లేరా, నేను చూసుకుంటాను. నువ్వు బాగా చదువురా. సరే అమ్మా. నాకు తెలుసు మీరు ఆ డివైన్ పాయింట్ కోసమే వెయిట్ చేస్తున్నారని. నా లైఫ్లో, ఈ కాలేజ్లో ఆ డివైన్ పాయింట్ ఇతనే మరి. ఏంటి కార్తిక్, ఎక్కడున్నావు? శంకర్ సార్ మీరా? ఏమైంది? సార్ అంటే లైబ్రరీలో నన్ను రానివ్వట్లేదు సార్. చాలా డేస్ నుంచి కాలేజ్కి నేను రావట్లేదని, స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదని రానివ్వట్లేదు. ఈ మధ్యనే కొంచెం మనీ వాల్యూ, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇష్యూస్, ఇంకా ఈ స్టడీ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ కూడా అర్థమవుతుంది సార్. అందుకే కాలేజ్కి వస్తున్నాను. చూడు కార్తిక్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నా. కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇదిగో నా ల్యాప్టాప్ తీసుకో.
ఓకే సార్, రేపటి నుంచి కాలేజ్కి వచ్చి మళ్ళీ చదువుకుంటాను సార్. Guys, last 10 minutes. Guys, time up. Give your papers. Give your papers. Give your papers. Time over. Time up. నైస్ అన్న. ఇది నా స్టోరీ. ప్రతి ఒక్క స్టూడెంట్ చదువుకోగలుగుతాడు, కానీ మనీ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్రెండ్స్ ఇష్యూస్ వల్ల చదువుకోలేక ఆగిపోతాడు. శంకర్ సార్ లాంటి టీచర్ ఒక స్టూడెంట్ని పుష్ చేస్తే మంచి మార్క్స్ తెచ్చుకుంటాడు అనేది ఈ స్టోరీ. మన జీవితంలో కూడా ఇలాంటి గురువులు ఒకరు తప్పకుండా ఉంటారు. వారు ఇచ్చిన నమ్మకం వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో నిలబడ్డాము. మరి ఆ గురువు ఎవరో ఈ మనసులో ఇప్పుడు గుర్తుకొస్తున్నారా?